రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలోకి చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిసిన నేత అని చెప్పారు. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. కాగా వాస్తవానికి నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదని అభిమానులకు వివరించి మరో లేఖ రాశారు. ఇవాళ పార్టీలో చేరారైన కాగా రేపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలు వినియోగించుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగాను పనిచేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలోకి చేరారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. కాగా వాస్తవానికి నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసుకుని ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదని అభిమానులకు వివరించి మరొక లేఖ రాశారు. ఇవాళ ఆయన పార్టీలోకి చేరారు. కాగా కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగాను పనిచేశారు.